శ్రీమాత్రే నమః. మనలో చాలామంది ఎంత కష్టపడినా కూడా అధిక ధనం సంపాదించలేరు. దీనికి కారణం మనం చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం. అంటే మనం చేసే పనిలో వృద్ధి ఉంటేనే మనం అధిక ధనాన్ని సంపాదించగలం. మనం చేసే పనిలో మెరుగుదల ఉంటేనే మనకి ధనరాబడి పెరుగుతుంది. అందుచేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎటువంటి సమస్యలున్నా అవి తొలగిపోవడానికి రావి ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది అని పండితులు వివరిస్తున్నారు. జాబ్లో గానీ బిజినెస్లో గానీ టాప్ పొజిషన్కి వెళ్లటానికి, తద్వారా అధిక ధనం సంపాదించటానికి రావి చెట్టు ఆకు పరిహారం కూడా అద్భుతంగా సహకరిస్తుంది. శనివారం రోజు మీరేం చెయ్యాలంటే, ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళి అక్కడ రాలిపడి ఉన్న రావి చెట్టు ఆకు తెచ్చుకోవాలి. శనివారం రావి చెట్టు ఆకు కొయ్యకూడదు. అలా రాలిపడిన రావి చెట్టు ఆకు తెచ్చుకుని దాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి మీ ఇంట్లో హాల్లో మధ్యలో ఆ రావి చెట్టు ఆకును ఉంచాలి. దానికి గంధం బొట్టు పెట్టి, కుంకుమ బొట్టు పెట్టి ఓం గాయత్రీ దేవతాయే నమో నమః అంటూ గాయత్రీనామం 21 సార్లు చదవాలి. చదివాక ఆ ఆకుకి ధూపం చూపించి దాన్ని మీ పూజగదిలో పెట్టుకోండి. మళ్లీ శనివారం ఈ ఆకు తీసుకెళ్లి రావి చెట్టు దగ్గర వేసి మళ్లీ కొత్త ఆకు తెచ్చుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టి మళ్లీ గాయత్రీ మంత్రం ఇలా చదువుకుని ధూపం వేసి పూజగదిలో పెట్టుకోండి. ఇలా ప్రతి శనివారం చేస్తూ ఉంటే వృత్తిపరంగా మీరు బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లో ఉంటారు. జాబ్లో గానీ బిజినెస్లో గానీ మీకు తిరుగులేని విధంగా అదృష్టం పడుతుంది. అంతేకాదు, మీరు చేసే పని వృద్ధి చెందడం మాత్రమే కాకుండా అధిక ధనరాబడితో పాటు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఆర్థిక కష్టాలు తీరిపోతాయి. తేలిగ్గా ఉంది కదా? ఈ పరిహారం పనిచేస్తుందా అని ఆపనమ్మకంతో ఉండకండి. ఎందుకంటే మనకి దొరికే పదార్థాలతో తంత్రశాస్త్రంలో చెప్పబడిన పరిహారాలను చేసే మనం జీవితంలో వృద్ధి పొందవచ్చు. కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను ప్రత్యేకమైన సమయంలో ఉపయోగించటం వల్ల, అలాగే పరిహారంతో వాటిని ప్రేరేపించటం వల్ల ప్రకృతిలోని శక్తి ప్రేరేపితమై మన కోరిక నెరవేర్చటానికి సహాయపడుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. పూర్తి నమ్మకంతో ఈ పరిహారం చేసి చూడండి. ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని పరిహారాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః.